హలో ఆల్, వెల్కమ్ టు ప్రజ్ఞా కోచర్ సిల్క్ థ్రెడ్స్ డే 23 అండి. సారీ 2 డేస్ నుంచి అప్లోడ్ చేయలేదండి, అర్జెంట్ వర్క్ ఉండి ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. 23 డే సిరీస్ ఛాలెంజ్. సో ఇలాగ నేను మంచి కాన్సెప్ట్తో వచ్చేసాను. ఇలా ఓహెచ్పి షీట్ మీద లక్ష్మీ కాసు అంటించి దాని మీద ఇలాగ ఫస్ట్ వైట్వి డ్రాప్ కుందన్స్ పెట్టాలి. డ్రాప్ కుందన్స్ పెట్టి పైన 6K అయ్యి రెడ్ ఇచ్చానండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ది ఓకే, సింగిల్ మీద దాన్ని కాబట్టి ఓకే. రెండో దానికి మాత్రం ఒకదాని మీద ఒకటి కొంచెం B7000 అక్కడ కొంచెం అంటిస్తే ఊడకుండా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఇలా లేయర్ బై లేయర్ ఇలాగ 6K అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది లుక్ కూడా, ఇది గ్రాండ్ లుక్ ఉంటుంది జడలకి అంతాను. ఇది చక్కగా మల్టీపర్పస్గా కూడా యూజ్ చేయొచ్చండి. హెయిర్ బ్యాండ్స్ కూడా ఇది హ్యాంగ్ చేసినా కూడా చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇలా ఫస్ట్ ఇలా అయ్యాక మళ్ళీ ఇంకొంచెం లేయర్ ఇట్లా 6K వేసుకొని మనము ఇలా చేయాలి. లాంగ్ వీడియో అయితే నేను దీంట్లో పెడుతున్నానండి యూట్యూబ్లో, ఇన్స్టాలో అవ్వటం లేదు. సో స్టార్టింగ్ ఒక్కటే మీరు అందరూ చూడగలరు. సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు దీని లాంగ్ వీడియో, మేకింగ్ వీడియో కూడా వస్తుంది, మీరు చూడొచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కూడా. సో ఇట్లా పెడుతున్నాను. సో ఇలా చెప్పాను కదండి, ఆల్రెడీ B7000 పెట్టి వెంటనే అంటిస్తే ఇట్లా ఒక్కొక్కసారి మనకి అంటుకుపోతూ ఉంటుంది. అందుకే ఒక 2 minutes ఇచ్చి మనము డ్రై అయ్యాక ఇవ్వాలి. మీకు చూపించడానికి నేను ఇలా వెంటనే పెట్టాను. అదైతే దట్ ఈస్ ద ప్రాబ్లం అండి, ఎవరికైనా ఇది ఉంటుంది, ఫేస్ చేస్తారు. సో 1 minute ఆగి పెడితే అది మన చేతికి అంటుకోకుండా తీగలా రాకుండా ఉంటుంది. సో ఇలాగా ఫస్ట్ది, సెకండ్ది ఇలా అయిపోయాక థర్డ్ది కూడా అలాగే 3 లక్ష్మీ కాసు తీసుకొని ఫస్ట్ది అంటించాక దానికి ఒక ఎండ్కి B7000 ఇస్తే సెకండ్ దాన్ని అలా పెట్టి మళ్ళీ థర్డ్ది కూడా అదే టైప్గా చేస్తే ఊడకుండా ఉంటాయి, లుక్ కూడా బాగుంటుంది. సో ఇలా ఈ ప్యాటర్న్తో థర్డ్ అండ్ ఫోర్త్ కూడా అలాగ 3 ఇక్కడ 3 కాసులు అయితే తీసుకున్నాను నేను. చూడండి, మళ్ళీ నేను అక్కడ మధ్యలో కొంచెం B7000 పెట్టి అప్పుడు నేను ఇంకొకటి ఇస్తున్నాను. అక్కడ ఆల్రెడీ దానికి అంటించాను, నేను అంటించి పెట్టాను. ఇలాగయ్యాక మళ్ళీ ఇంకో దానికి కూడా ఆల్రెడీ అంటించి దాన్ని కూడా ఒక ఎండ్ దానికి B7000తో పెట్టి సేమ్ అలాగే ఆ 6K ఉంది కదండి, ఆ 6K కూడా మళ్ళీ లేయర్ ఫస్ట్ డ్రాప్ పెట్టి ఇలా చేయాలి. సేమ్ ఇదే మెథడ్లో ఫోర్త్ కూడా మనం చేస్తాము. చూస్తున్నారు కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అందరూ ఫాలో అవుతున్నారు. ఇట్లానే ఎవరికైనా పెయిడ్ క్లాసెస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి, లేదంటే నా బయోలో లింక్ ఉంటుంది, నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి కూడా మీరు కనెక్ట్ అవుతే నేను మీకు చెప్తానండి డీటెయిల్స్. అట్లా ఎవరికైనా కావాలి అంటే పెయిడ్ క్లాసెస్ ఇంకా ఇన్డెప్త్లో అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో. సో ఇలాగ ఇది చేశాక మళ్ళీ నెక్స్ట్ లేయర్ పెట్టుకోవాలి మనము. ఇలా నెక్స్ట్ లేయర్ పెట్టుకొని అవి బాగా డ్రై అయ్యాకనే మనము నెక్స్ట్ స్టెప్ అనేది చేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాగ B7000తో మళ్ళీ ఇలా లేయర్గా వేసి, సో నేను ఎప్పుడైనా కూడా ఒకదానికి ఒక లేయర్ వేసి దానికి కొంచెం టైం ఇచ్చి అయ్యాక అప్పుడే సెకండ్ లేయర్ అనేది వేస్తాను నేను, లేదంటే ఫినిషింగ్ బాగోదు, ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఇలా చేస్తే అస్సలు ఊడవు, చాలా బాగుంటుంది డిజైన్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ, ఫాలోవర్స్కి, సబ్స్క్రైబర్స్కి. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తుంటే మరిన్ని వీడియోస్తో, మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో వస్తానండి మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్ 30 days తర్వాత కూడాను. వీటికి కావాల్సిన లాంగ్ వీడియోస్ అయితే యూట్యూబ్లోనే మీరు చూడగలరండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అవి కూడా ఈ 30 days అయిపోయాక ప్రతి ఒక్కటి డే బై డే లాంగ్ వీడియోది అనేది నేను పెడతానండి. ఇప్పుడైతే దీంట్లో ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే డ్యూరేషన్ బట్టి ఇది ఉంటుంది కాబట్టి అప్లోడ్ చేయడానికి. సో ఇలాగా మనం అంతా సెట్ చేసుకొని కొంచెం దాన్ని టచ్ చేస్తే అది ఊడకుండా ఉంటాయి, బాగా సెటిల్ అవుతాయి. ఇలాగ ఫోర్త్ది కూడా చేసుకున్నాక సోల్డరింగ్ చూడండి, నాకైతే ఇది అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్ నేను చేస్తున్నాను సోల్డరింగ్. అలవాటు లేదు అంటే దాన్ని డ్రై అయ్యాక ఒక 1 hour తర్వాత నార్మల్ కట్టర్తో, సిజర్తో కట్ చేసుకుని ఎడ్జెస్ అప్పుడు సోల్డరింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. అవుట్పుట్ కూడా అలాగూ బాగుంటుంది, ఇలాగూ త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా. ఇలా చేశాక మళ్ళీ అవి వ్యాక్స్ షీట్కి B7000తో అంటించి సోల్డరింగ్ కూడా వాడతాం మనము. ఇది కూడా 1 hour డ్రై అయ్యాక అప్పుడు దీన్ని కూడా నేను సోల్డరింగ్ చేసేసాను. సోల్డరింగ్ చేసేసి దాన్ని అప్పుడు మళ్ళీ మనము ఇలా నీట్గా వస్తుంది.
సో ఎడ్జెస్ కూడా మళ్ళీ సోల్డరింగ్ చేసుకుంటే బాగుంటుంది. నేనేమంటే ఇప్పుడు ఇవి అయిపోయాక ఇప్పుడు వ్యాక్ షీట్ మీద పెట్టినప్పుడు ఐపిన్ అనేది పెట్టి ఐపిన్ B7000 అంటించి ఈ కాసు షీట్స్ అనేది అంటించాను. అలాగూ పెట్టి 1 అవర్ డ్రై అవనిస్తే బాగుంటుందండి. అప్పుడు మనకి గుచ్చుకోదు. ఈ OHP షీట్ మనము కట్ చేసినా లేదంటే సోల్డరింగ్ చేసినా సో ఇలా చేస్తే నాకైతే ఇలా బాగుంటుంది అనిపించింది. క్లయింట్స్ కూడా ఇలాగే నచ్చింది, వాళ్ళకి అవుట్పుట్ కూడాను. వాళ్ళకి ఏ ప్రాబ్లం రాలేదు, గుచ్చుకునేది గీసుకునేది అలాగా. సో ఇలాగ నీట్గా ఇలా అయిపోయాక దీన్ని కూడా నేను సోల్డరింగ్ చేసేసుకున్నాను. సోల్డరింగ్ చేసుకున్నాక నార్మల్ బెండర్ ఉంటుంది కదా, బెండర్తో మనము దాన్ని వెనకాల ఇలా చేసుకుంటే బ్యూటిఫుల్ అవుట్పుట్ రెడీ అండి. సో ఇట్లాంటివి కావాలంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అండి.